హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీచర్ బజ్ అఫీషియల్. సో ఇవాళ వీడియో వచ్చేసి డిఎస్సి తెలుగుకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళంటే హెచ్జిటి, ఎస్ఏ, టీజీటీ, పీజీటీ వాళ్ళందరికీ తెలుగులో గ్రామర్ బిట్స్ ఉన్నాయి కదండి. సో గ్రామర్కి సంబంధించి అలంకారాలకు సంబంధించిన మనం ఒక వీడియో చూస్తాం. సో ఇది మరొక వీడియో, దీంట్లో కూడా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. సో లెట్స్ బిగిన్ ద వీడియో. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, డోంట్ ఫర్గెట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఆ ఉద్యానవనమున లేళ్ళు చెవులు రెక్కించి బెదురు చూపులు చూస్తూ చెంగు చెంగున గంతులు వేయుచున్నావి. ఇందులో గల అలంకారము స్వభావోక్తి అలంకారం. నెక్స్ట్ క్వశ్చన్. ఎదురుగా ఏగి ఏగి సద్భక్తి మొక్కి మొక్కి ఇంటికి తెచ్చి. ఇందులో అలంకారం ముక్తపద వ్యస్తాలంకారం. ముక్తపద వ్యస్తాలంకారం అంటే చివర ఉన్న పదాన్ని మళ్ళీ అదే పదాన్ని తీసుకుంటూ వాక్యాన్ని ప్రారంభించడం. ఏగి ఏగి. నెక్స్ట్ మొక్కి మొక్కి. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ నేను ఇవ్వట్లేదండి, జస్ట్ బిట్స్ చదువుకుంటూ వెళ్తున్నాను. ఓకే, మీరు వీడియోని రిపీటెడ్గా చూడండి, మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, పాదం ప్రారంభంలో వచ్చిన పదమే పాదం చివర కూడా వచ్చినచో అది ఏ అలంకారం? సింహావలోకన ముక్తపద ప్రస్థాలంకారం. నెక్స్ట్. ప్రబంధ కవులకు నచ్చిన అలంకారము ఉత్ప్రేక్ష అలంకారం. నెక్స్ట్. పైకి మాత్రం విరోధం కనిపిస్తూ పరమార్థమున విరోధం లేకుండా ఉండే అలంకారం విరోధాభాసం. రెండు లేదా అంతకన్నా ఎక్కువ అర్థాలను స్ఫురింపజేసేది ఈ అలంకారం శ్లేష అలంకారం. రెండు లేదా అంతకన్నా ఎక్కువ అర్థాలను స్ఫురింపజేస్తుంది. కేవలం అలంకారంలో కొరకే ఆవిర్భవించిన ప్రామాణిక గ్రంథం అలంకార సర్వస్వం. నెక్స్ట్. చంద్రావలోకము ఎవరి గ్రంథము? జయదేవుడు. ఉపమేయము అనగా వర్ణింపబడు వస్తువు. కావ్యాలంకార సంగ్రహానికి గల మరో నామాంతరము నలసభూపాలీయము. నెక్స్ట్ 11th క్వశ్చన్ వచ్చేసి, గుణలేశము వలన ఉపమానంతో ఉపమేయమునకు సామ్యము కల్పించుట ఉపమ అని పేర్కొన్నవారు వామనుడు. దండి పేర్కొన్న ఉపమా భేదములు 32. ఉపమాన ఉపమేయములకు అభేదము చెప్పుట రూపకము. నెక్స్ట్ క్వశ్చన్. ఈ చీకటిని చక్రవాకి విరాహాగ్ని జనిత ధూపమని భావించెదను. ఇందులో గల అలంకారం ఉత్ప్రేక్ష. నెక్స్ట్ క్వశ్చన్. రెండు వాక్యములకు బింబ ప్రతిబింబ భావమునచ్చు అది దృష్టాంత అలంకారం. నెక్స్ట్ క్వశ్చన్. చంద్రాలోకమున అతిశయోక్తి అలంకారంలో ఎన్ని విధములని చెప్పబడినది? 7. కాళిదాసు ఈ అలంకారానికి పీఠం వేశారు. ఉపమ. ఉపమానం ఉపమేయాన్ని, ఉపమేయం ఉపమానాన్ని పొడిచి చెప్పడం ఈ అలంకారం. ఉపమేయ ఉపమ అలంకారం. అతిశయోక్తి సర్వాలంకార బీజభూతం అని చెప్పినది ఉమ్మటుడు. నెక్స్ట్ క్వశ్చన్. స్వభావోక్తిని అలంకారంగా అంగీకరించని లాక్షణికుడు భామహుడు. అలంకారాలు రసపరంగా అంగాంగాలుగా ఉండాలి అని చెప్పినది ఆనందవర్ధనుడు.